Hi, hello, namaste, assalamu alaikum. Welcome back to my channel Spandana's Life. Today we are in Ajman Jurf, Ajman New Public Market. Now, Ajman New Public Market was before called as Irani Souk, and name also changed, place also changed. Before it was in Salem Market and vegetables, fruits and market. It was there. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. तो ये है कि नया नया अजमान न्यू पब्लिक मार्केट इन जर्फ which was just behind Ajman Festival Land, and just like it is same to same as it is, nothing changed, but only the place changed, but the new building. And it was changed because that time ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ కరోనా టైంలో ఆల్మోస్ట్ 3 to 4 years అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇది న్యూ మార్కెట్ అనమాట. నేను అక్కడ కూడా చాలా सामान కొనుక్కున్నాను. मैंने इतना सामान खरीदे उस टाइम पे, बहुत सामान, किचन वेयर, किचन आइटम्स, बर्तन, ये सब मैंने बहुत चीज़ें उधर से खरीदे. लेकिन उस वक्त में इतना अच्छा था कि पुराना जैसे होते हैं वैसे ही था, पुराना मार्केट जैसे. तो इसको कहते थे ईरानी सूक. तो इट वाज फेमस विद दैट नेम. एंड अभी ये है सेम टू सेम ईरानी सूक ही, नया बिल्डिंग में नया जगह पे अजमान न्यू पब्लिक मार्केट. इधर बहुत चीज़ें हैं, बर्तन से लेके झाड़ू तक, कपड़े, चप्पल, जो चाहिए आपको इधर मिलेगा एक ही जगह पे. और इधर एक खूबसूरत की चीज़ क्या है कि आपको पसंद है अगर बार्गेनिंग करना, बहुत अच्छे से आप बार्गेनिंग कर सकते. इधर शॉप वाले बहुत अच्छे लोग हैं, वेरी फ्रेंडली भाई जैसे, घर वाले जैसे बात करते हैं, जो अच्छे चीज़ दिखाते हैं आपको. जो भी है अच्छा चीज़ अच्छे पैसों लगा के आप खरीद सकते. तो बार्गेनिंग करना है, पसंद है, और किचन का सामान पूरा चाहिए आपको, तो सस्ता में अच्छा क्वालिटी इधर आपको मिल जाएगी. अजमान पब्लिक न्यू मार्केट जर्फ एरिया में, फेस्टिवल लैंड का पीछे. तो आइए चले. अभी मैंने पूरा एक चक्कर मार के आया ताकि आपको दिखाए, क्योंकि पैदल में चलना इस मौसम में इतना ह्यूमिडिटी है, बहुत ख़राब है. तो इतना धूप में भी इतना हवा, तेज़ हवा आ रहा है आग जैसे, फिर भी लोग खड़े हुए हैं हमको बेचने के लिए. तो आइए चले, मैं लेके जाऊंगी इस दुकान पे. तो मैं थोड़ा बर्तन लेनी है. సో ఈ పాట్స్ అరబిక్ స్టైల్ పాట్స్ అనమాట. సో ఇవి అరబీ వాళ్ళ ఇంట్లో ఎవరింటికి వెళ్ళినా సరే ఇలాంటివి ఉంటాయి. సో మొత్తం అన్నీ ఇట్లాగా, మొత్తం ఫుడ్ క్యారియర్ లంచ్ బ్యాగ్స్ అనమాట. సో చాయ్ కప్స్ ఇవన్నీ, నైఫ్ సెట్, కట్లరీ, అవన్నీ డిఫరెంట్ కుక్కర్స్ అన్నమాట. నైఫ్ సెట్స్, చెంచాలు, స్పూన్లు, గట్లు అన్నీ ఇక్కడ. అవి మళ్ళీ అంతా కూడా అల్యూమినియం, ఇది మళ్ళీ ప్లాస్టిక్. ఇవి కూడా హుమ్మస్ అవి వేసుకోవడానికి అంటే ఫైబర్ ప్లాస్టిక్ లాంటివి, కానీ ఇవి కూడా ఎక్కువ కనిపిస్తాయి మీకు అరబ్బీ వాళ్ళ ఇళ్ళల్లో. దంచుకుని బంగారం రంగులో తల మెరిసిపోతుంది. ఇదంతా హ్యాండ్ క్రాఫ్ట్. చాపర్స్, ఇవన్నీ చాయ్ గహా కప్పులు అన్నమాట. సో ఇవి ట్రెడిషనల్ కప్పులు, ఇవి కూడా ఎక్కువ కనిపిస్తాయి. కుబ్బుసరిగాకు వేయడానికి ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ అనమాట. క్యారేజెస్ చూడండి ఇలాగ, సత్తు క్యారేజ్ ఒకటి, స్టీల్ క్యారేజెస్ ఒకటి, భలే ముచ్చటేస్తుంది. స్కూల్ క్యారేజెస్ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ బేకింగ్ సంబంధించి దంచుకుని వుడెన్ ఉన్నాయి, మార్బుల్ ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి. ఇవన్నీ చాలా స్టీల్. మనకి ఎంత సామాన్ ఉన్నా సరే మళ్ళీ సామాన్ కావాలనిపిస్తుంది. కూడా బాగుంది. చాయ్, నెక్స్ట్ కప్పులు కడుక్కోవడానికి అనమాట, అది బౌల్. సో చుట్టూరు ఉన్న షాప్స్ అన్నీ కూడా మనకి కిచెన్కి సంబంధించి అయితే, లోపల మనకి కావాల్సిన ఫుట్వేర్, చెప్పులు, సూట్ కేసులు, ఇలా ఇవన్నీ చెప్పులు, బ్యాగులు అన్నీ. ఇంకా కావాల్సినవన్నీ అరబిక్ ఫ్రాక్స్కి కావాల్సిన మెటీరియల్స్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇది క్యూట్. तो ये नया ईरानी सूक है अजमान न्यू पब्लिक मार्केट. प्लीज़ आप आइए, आपको जो चाहिए अच्छे से खरीद सकते हैं इधर से. G310 सो ये नया ईरानी सूक है अजमान न्यू पब्लिक मार्केट. आप
ప్లీజ్ ఆయియే ఇధర్ ఆప్ జో చాహియే లే సక్తే. సో ఈ రెండు తీసుకున్నాను. నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం వంట చేసుకోవచ్చు. ఇది మేడ్ ఇన్ ఇటలీ. ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ అండి, ఇలియా. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 1982 నుంచి ఉంది. అండ్ ఇదేమో సైజ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండ్ 24 into 15 సెంటీమీటర్స్. ఇదేమో 26. సో ఈ రెండు ఇలా అనమాట. చూడండి, నెక్స్ట్ చక్కగా మనకి వేపర్ కూడా, ప్రెషర్ కూడా ఏం బయటకు రాకుండా చక్కగా సీల్ అయిపోతుంది. ఇది కూడా అంతే, సేమ్ రెండు కూడా. అంటే ఇవి ఇంకా 5 సైజెస్లో ఉన్నాయి. ఇది మిడ్ సైజెస్ అనమాట. సో ఇది సెకండ్ వన్ అండ్ ఇది థర్డ్ సైజ్. దీని వెనకాల మళ్ళీ ఇంకా ఉన్నాయి సైజెస్. సో ఇలా చాలా బాగుంది. ఇది ప్రోడక్ట్ వచ్చేసి మేడ్ ఇన్ ఇటలీ. సో స్టీల్ పాట్స్లో వండుకోవడం చాలా మంచిది. అండ్ మనం తెలిసి చాలా పాత రోజుల నుంచి కూడా మనం ఎక్కువ అల్యూమినియం పాట్స్లో వండుతాం. సో స్లోలీ నేను కొంతకాలం నుంచి రిప్లేస్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నాకు 250 dirhams పడిందండి. మన ఇండియన్ రూపీస్లో 4500 అనమాట. అయితే నచ్చినాయి. మీకు ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ and stay blessed. And please do not forget to subscribe. Take care.